గుడ్ ఆఫ్టర్నూన్. అందరు నీరసంగా కనిపిస్తున్నారు. లంచ్ టైం అయిందని చెప్పేసా. వెరీ గుడ్. సో 4 గంటలు 5 గంటలు పనిచేసాక ఇంత నీరసం వస్తే కొన్ని సంవత్సరాల పాటు ఇండిపెండెన్స్ కోసం అని చెప్పేసి మన తాత ముత్తాతల కాలం వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు. అంటే ఎంత నీరసం వచ్చి ఉండాలి వాళ్ళకి. మనలాగా నీరసపడితే కనుక స్వాతంత్రం ఎలా వచ్చి ఉండేది వాళ్ళకి? అర్థమైందా? సో ఎనర్జీ రావడానికి అని చెప్పేసి ఒకసారి జై హింద్ అనండి. ఇప్పుడు వచ్చింది ఎనర్జీ. ఇదే కావాలి. సో మార్నింగ్ కూడా నేను యూనిట్ 2 టీమ్ తోటి కూడా మాట్లాడాను. మన నేషన్కి ఇండిపెండెన్స్ వచ్చేసి దాదాపు 75 ఏళ్ళ పైన అయింది. గ్రోత్ కానీ మన ఇంప్రూవ్మెంట్, మన లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అంత స్పీడ్లో వెళ్ళట్లేదు వేరే కంట్రీస్ వేరే చోట్లలాగా. సో మేజర్ ఏంటంటే నేను మాటి చెప్తా ఉంటాను, మన మేనేజర్ నేషన్ అంటే ఏంటంటే ఒక రాళ్ళు రప్పలు భూమి అవి కాదు. నేషన్ ఏంటంటే ప్రజలు, మనుషులు. కంపెనీ అన్నా కానీ ప్రజలే, నేషన్ అన్నా కానీ ప్రజలే. మనందరం కనుక ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీతో పనిచేస్తే కనుక గ్రోత్ ఎలా అవుతుందో మొత్తం నేషన్ మొత్తం గ్రో అవుతుంది అనమాట. మనకేను వేరే కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళలో ఉన్న నేషనాలిటీ. మన కంట్రీని ఎలాగైనా సరే మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి జపాన్ చాలా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. మీరందరూ యూట్యూబ్ చూస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటారు. వాళ్ళకి వరల్డ్ వార్లో మొత్తం డిమాలిష్ అయిపోయింది. చాలామంది జనాలకి ఇప్పటికీ డిసీజెస్ అవన్నీ కంటిన్యూ అవుతుంది. అయినా కానీ వాళ్ళ నేషనాలిటీ, వాళ్ళ స్పిరిట్ ఏంటంటే ఈరోజు కూడా జపాన్ నెంబర్ 1 స్టేజ్లో ఉంది. అన్ని భూకంపాలు వస్తున్నాయి. మొన్న మధ్య రీసెంట్గా భూకంపం కూడా వచ్చింది. ఇన్ని భూకంపాలు వచ్చినా కానీ, అణుబాంబులు వేసినా కానీ వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళ స్పీడు, వాళ్ళ నేషనాలిటీ ఏంటంటే ఓన్లీ ఆ పీపుల్లో ఉన్న డెడికేషన్, వాళ్ళ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీలో ఉంది. అట్లనే మనందరం కూడా ప్రొడక్టివిటీ క్వాలిటీతో పనిచేస్తే కనుక ఆటోమేటిక్గా నేషన్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం. మనం కూడా ఇండియా ఈజ్ ఎ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. లైన్లో వెళ్తే కనుక అందరూ చెత్త చెదాలంతా కింద వేస్తూ ఉంటారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఫుడ్ వేస్ట్, కాంపనెంట్ వేస్ట్, రిజెక్షన్స్ వేస్ట్. ఎంత వేస్ట్ అయితే కనుక అంత వీఆర్ లూజింగ్. అంటే వెళ్ళిపోతున్నట్టే కదా. ఒక రీవర్కి కింద దిగింది అనుకోండి, నార్మల్గా లైన్ మీద వెళ్తూ ఉంటే కనుక 1 నిమిషం 2 నిమిషాలకి ఒక మిషన్ వచ్చేస్తుంది. ఆ మిషన్ డెంట్ టు స్క్రాచ్ అని చెప్పి కింద పెట్టేసాం. 2 రోజులు 3 రోజులు పడుతుంది. దానికి 2 మనుషులు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు. అంటే ఎంత వేస్ట్ అవుతుంది? వేస్ట్ అనిపించట్లేదు మీకు? అందుకోసం మనం వేస్ట్గా అయిపోతున్నాం. మన నేషన్ ముందుకు వెళ్ళిపోవట్లేదు. మనలో మార్పు వస్తే కనుక దేశం కూడా మార్పు వస్తుంది. సో థ్యాంక్స్ టు హెచ్ఆర్. మన అందరికీ ఈరోజు ప్రీ ఇండిపెండెన్స్ డే గురించి జస్ట్ డిస్కస్ చేయడానికి ఉంది. మన తాత ముత్తాతలు ఎంతో స్ట్రగుల్ అయ్యేసి వాళ్ళ సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ని నేషన్ కోసం అని చెప్పేసి. దాన్ని రిటైన్ చేయాలంటే కనుక మనము డెడికేషన్తో పనిచేయాలి. మనం ఏ వర్క్ చేస్తున్నా కానీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఉండాలి. డెఫినెట్గా దేశం, మనం 500 మందిని రోజు ఫుడ్ తింటా ఉన్నాం, రోజుకు 1 కిలో వేస్ట్ చేస్తున్నాం. చూస్తూ ఉన్నారు కదా క్యాంటీన్ లోపల. సో 20 రోజులు ఎంత అవుతుంది? 25 కిలోలు ఒక ఫ్యామిలీ బ్రహ్మాండంగా తినేసేయచ్చు అనమాట. అట్లా 500 మంది వేస్ట్ చేస్తూ ఉంటే కనుక 140 కోట్ల మంది మనుషులు ఉన్నారు. మనం ఇప్పుడు నెంబర్ 1 అయిపోయాం కదా జనాభా లోపల. సో మనందరం కనుక కలిసి వేస్ట్ కాకుండా పనిచేసామనుకోండి, రీవర్క్ ఈజ్ ఏ వేస్ట్, రిజెక్షన్ ఈజ్ ఏ వేస్ట్. 100 చేయాలన్నా కానీ సాయంత్రం 7:30 దాకా, 200 చేయాలన్నా సాయంత్రం 7:30 దాకా, 350 చేయాలన్నా సాయంత్రం 7:30 దాకా. అంటే వేస్టే కదా. ఓకే. సో ఇవన్నీ ప్రాబ్లం రాకుండా చేయాలంటే కనుక వేస్టేజ్ ఎలిమినేట్ చేయండి, ప్రొడక్టివ్గా పనిచేయండి. మనం ముందుకు వెళ్తాము, నేషన్ కూడా ముందుకు వెళ్ళిపోతుంది. అందరూ ఒకసారి జై హింద్ చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. సర్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్. नमस्ते. 3 बार बोलेंगे जय हिंद, जोर से बोलेंगे, पूरी ताकत से बोलेंगे. ठीक है? जय हिंद, जय हिंद, जय हिंद. गुड. अब थोड़ा जोश आ गया. अभी आपसे जयेश्वरराव साहब ने बोला आपको कि हम सब लोग यहाँ पर आते हैं कंपनी में काम करने के लिए. ये हम काम, देश का काम है, हमारा काम नहीं है, देश का काम है पूरा. अगर हम अच्छे से काम करेंगे तो हमारा देश आगे बढ़ेगा, हम आगे बढ़ेंगे. अगर हम कोशिश करेंगे आगे बढ़ने की तो सारा देश आगे बढ़ेगा. एक दूसरे से कनेक्टेड है हम लोग, सब लोग. वेस्ट की बात की उन्होंने, कितना हम टाइम वेस्ट करते हैं, कभी प्रोडक्ट वेस्ट करते हैं, मटेरियल वेस्ट करते हैं, हम लोग खाना वेस्ट करते हैं हम लोग. अगर हम सिर्फ इसी पर ध्यान दें कि हम क्या क्या वेस्ट न करें
तो कितना इम्प्रूवमेंट होगा इससे। और ये सब हमारे हाथ में है, वेस्ट करना और ना करना हमारे हाथ में है ना, ये किसी और के हाथ में तो नहीं है ना। और आप सब लोग समझदार लोग हैं, आप लोग सब लोग राष्ट्रभक्त हैं, सब लोग मन से काम कर रहे हैं, तो छोटा सा करेक्शन बहुत चेंज लेकर आएगा, सबके जीवन में चेंज लाएगा और साथ साथ कंपनी में चेंज लाएगा। ये सबके भले की बात है। अगर आज से हम ये कसम खा लें कि भाई हम आज से हम कोई चीज़ वेस्ट नहीं करेंगे, और दूसरा हम जो काम कर रहे हैं फैक्ट्री के अंदर जो काम कर रहे हैं वहाँ पर जो है हम